అవకాశం ఉందంటే అంటే ఆల్రెడీ ఈయన కూడా అంటున్నాడు 175 అయినట్టు అంటే ఇంటింటికి పథకాలు ఇచ్చాను కాబట్టి ఆల్రెడీ మేమే వస్తాం. ఇచ్చాడు, మళ్ళీ కూడా ఇస్తా ఉంటున్నాడు వస్తే. కానీ నమ్మకం పోయింది. అతను రాజధాని నిర్మించలేడు, ఏ రాజధాని డిసైడ్ ఆయన్నే కాలేడు. ప్రజలలోనే ఒక స్టేట్కి అనేది ఒక రాజధాని అంటే ఎవరో చెప్పాలా. ఇప్పుడు పుట్టినోడు ప్రతి ఒక్కడు కూడా పెద్ద అయిన తర్వాత ఎవర్రా తండ్రి అంటే ఒక్కడని చెప్తాడు, ముగ్గురు అని చెప్పారు కదా. అట్లా స్టేట్కి ఒక్కటే కదా రాజధాని ఉండేది. మళ్ళీ అది కూడా చెప్పలేని చేయలేని వ్యక్తి ఇంకా ఏం చేస్తాడు? 4 ఏళ్ళు పంచడమే సరిపోయింది, సంపాదించడం ఎప్పుడు నేర్చుకుంటాడు ఆయన? కానీ సంపాదన నేర్పించాలి కదా. ఊరికి ఇవ్వడమంటే ఎన్ని రోజులు ఇస్తావు? కూర్చొని తింటే కొన్ని వేల కోట్ల ఆస్తులైనా వెళ్ళిపోతాయి. కానీ సంపాదన నేర్పిస్తేనే కదా వాళ్ళకు ఖర్చు నువ్వు ఎట్లా పెట్టేది నేర్పించినావు. సంపాదన అంతకన్నా డబ్బులు నేర్పించాలా. అందుకే చంద్రబాబు వాజ్ విన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. అంటే ఇక్కడ మళ్ళీ లోకల్ ఎవరు వచ్చారు? లోకల్ ఏం లేదండి. ఈయన డబ్బుతో పైకి వచ్చే వ్యక్తి శిల్ప అనేవాడు. ఏమో మళ్ళీ ఈ తూరి బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ అయినాయి కాబట్టి ఈ తూరి ఏమన్నా అవకాశం ఉంది మన నవాబ్కు. ఈ తూరి ఎత్తిపోయినాడు అనుకో, ఈడ నవాబ్ పోయి ఉండడు. ఇంకా నవాబ్ కథం. ఇంకా ఈ తూరి ఆయన ఏం చేసుకుని గెలిస్తే గెలవాలి. ఈ ఒక్క తూరి లేడు అంటే మళ్ళీ ఇంకా నవాబ్ అనేది ఉండదు ఈడ. మోడీ కళలు ఎవరైనా పడుకునేప్పుడు తెల్లారుదాము కళ అంటారు 175కు 300 వచ్చాయని. ప్రజల తీర్పు అది, ఎవరి తరం ఏం కాదు. అంతే. ఇక్కడ మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరు వచ్చే అవకాశం? లోకల్ ఎమ్మెల్యే ఇంకా ఒక 10 రోజులు నామినేషన్లు అయిపోయినాక చెప్పచ్చు. ఇప్పుడు నామినేషన్లు అయిపోయినంతవరకు చెప్పనికే కాదు. సార్ ఏం 175 రావు సార్, ఇంకా 17 తప్ప ఏం రావు సార్. అంత టీడీపీ వస్తుంది ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రెడీ పరిపాలన బాగుంది. అంటే ఆల్రెడీ మళ్ళీ ఎవరు వస్తే ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇదల్లా మనసులో మన నిర్ణయాలు అట్లా మారిపోయినాయి. ఇప్పుడు ఇదల్లా చూసినారు, ఇంకా ఏడ చూసినా ఇదల్లా ఎత్తిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అది అట్లా వెళ్ళిపోతుంది అని మనసులో నిర్ణయాలు అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ మీరు లోకల్ ఎవరు రావాలి? లోకల్ అంటే వీళ్ళే తెలుగు వాళ్ళు వద్దు వాళ్ళు తిరుగుతారు. లాస్ట్కి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు మార్చుకుంటారు. అప్పటికప్పుడు వీళ్ళ కొద్ది వాళ్ళు సైలెన్స్లు వేసుకొని వెళ్ళిపోతుంటారు. బయటికి చెప్పారు. అది విషయం.